బుక్స్ చదవాలి, సిలబస్ ఏంటిది అనేది తెలుసుకుందాం. మొదటగా మనం పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ వన్ ఇండియన్ పాలిటీ, భారతదేశ రాజకీయ వ్యవస్థ. ఇది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం వారికి ఎం లక్ష్మీకాంత్ అనే బుక్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. అయితే మనకు ఈ ఏఈఓలో ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే అడుగుతాడు. ఈ భారతదేశ చరిత్ర ఇది అబ్దుల్ కరీం సార్ రాసిన పుస్తకము. ఇందులో చివరిగా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఉంటుంది, అది మాత్రమే చదవాలి. ఈ భారతదేశ చరిత్ర అనేది ఇక్కడ 3 పార్ట్స్గా ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని ఉంటుంది. మనం చివరి పార్ట్ అయిన ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఏఈఓ కొరకు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ కోసము ఎంసి రెడ్డి పబ్లికేషన్ వాళ్ళది రమణ రాజు సార్ రాసిన ఈ బుక్ తీసుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. ఇది ఎంసి రెడ్డి పబ్లికేషన్ వారిది, రమణరాజు సారు రాసిన పుస్తకము. ఈ పుస్తకం ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో మార్కెట్లో అవైలబుల్గా ఉంది, తీసుకోండి. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ. ఈ పుస్తకము రఘుదీపాక పబ్లికేషన్ వారిది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం రెండింటిలో అవైలబుల్గా మార్కెట్లో ఉంది, తీసుకోండి. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ పుస్తకము పిఎన్ఆర్ పబ్లికేషన్ వారిది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రీజనింగ్. ఈ పుస్తకము ఎస్ పబ్లికేషన్ వారిది. ఈ పుస్తకం తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు, అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ కూడా ఇందులో ఉంటవి. ఈ పుస్తకము జీనియస్ పబ్లికేషన్ వారి బుక్. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం, తెలంగాణ సొసైటీ కల్చర్ అనే ఈ బుక్ జీనియస్ పబ్లికేషన్ వారిది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ సోషో కల్చర్ హిస్టరీ. ఈ బుక్ జీనియస్ పబ్లికేషన్ వారిది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ అధ్యయనము. ఈ బుక్ ఎంసి రెడ్డి పబ్లికేషన్ వారిది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్. ఈ పుస్తకము ఎంసి రెడ్డి పబ్లికేషన్ వారిది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ పుస్తకము కూడా తెలుగు మీడియము మరియు ఇంగ్లీష్ మీడియంలలో మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఫైనల్గా కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది సైన్ ఇండియా వారి యొక్క
మంత్లీ మ్యాగజైన్స్ అనేటివి చదవాల్సి ఉంటుంది. ఈ మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే, ఈ పేపర్ 2లో ఎటువంటి బుక్స్ సజెస్ట్ చేయడానికి ఉండదు. ఇది కంప్లీట్గా ఏఈఓ సిలబస్ అనేది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ బేస్ చేసుకొని చేయడం అనేది జరిగింది. కావున ఈ పేపర్ 2 కోసము మీరు కంప్లీట్గా అగ్రికల్చర్ డిప్లొమా పుస్తకాలని చదవవలసి ఉంటుంది. అయితే ఈ ఏఈఓ పేపర్ 2 స్టడీ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియము, అదేవిధంగా ఏఈఓ సంబంధించి పేపర్ 2కి సంబంధించి బిడ్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం అనేది మన తేజస్ అకాడమీ హన్మకొండ యాప్లో ఉంచడం జరిగింది. అలాగే దీనితో పాటు సిలబస్ను కూడా పీడిఎఫ్ రూపంలో ఈ యాప్లో ఉంచడం అనేది జరిగింది. ఎవరికైనా ఈ మెటీరియల్స్ కనుక కావాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో తేజస్ అకాడమీ హన్మకొండ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింబల్ చూశారు కదా, గూగుల్ ప్లే స్టోర్ పక్కన ఆ సింబల్తోనే యాప్ ఉంటుంది, ఆ లోగోతోటి. ఓకే, ఇంకా మీకు అందులో ఎటువంటి అంటే డిస్కౌంట్స్, ఆ కోర్స్లో డిస్కౌంట్స్ ఇంకేమన్నా కావాలి, కూపన్ కోడ్స్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి, కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమన్నా అప్డేట్స్ కానీ, పీడిఎఫ్లు కానీ, క్విజ్ కానీ అలాంటివి ఈ టెలిగ్రామ్ ఛానల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక పేపర్ 2 సిలబస్ విషయానికి వస్తే, ఇది అగ్రోనమీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం వారిది. మీకు కనుక ఈ సిలబస్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో సిలబస్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ స్టడీ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంక్స్ కానీ కావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తోని రిజిస్టర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అని ఉంటుంది. అలా రిజిస్టర్ అయ్యాక యాప్ ఓపెన్ అవుతుంది. యాప్లలో కోర్సు, టెస్ట్ సిరీస్ అట్లా కొన్ని బ్లాగ్స్ కనిపిస్తాయి. కోర్స్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేయగానే అక్కడ మీకు ఆ స్టడీ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బిడ్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, టెస్ట్ సిరీస్ అలా కనిపిస్తాయి. మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ సిలబస్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను. మీరు అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అగ్రోనమీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం. ఇది అగ్రోనమీ సేద్య విజ్ఞాన శాస్త్ర విభాగము సిలబస్ తెలుగు మీడియం. క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్డ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్, పంటల ప్రాముఖ్యత మరియు మేలైన యాజమాన్య పద్ధతులు, సాయిల్ సైన్స్, నేల విజ్ఞానం శాస్త్రము తెలుగు మీడియము, ప్లాంట్ బ్రీడింగ్, సీడ్ టెక్నాలజీ, సీడ్ టెస్టింగ్ ఇంగ్లీష్ మీడియం సిలబస్, సస్య ప్రజనము, వృక్ష ప్రజననము, విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష తెలుగు మీడియం సిలబస్, క్రాప్ పెస్ట్ అండ్ దేర్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం సిలబస్,
పంటలపై కీటకాలు వాటి యాజమాన్యము తెలుగు మీడియము. ప్లాంట్ డిసీజెస్ అండ్ దేర్ కంట్రోల్. పంటలపై వచ్చు తెగుళ్ళు వాటి నివారణ. హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ. ఉద్యానవన మరియు అటవీ శాస్త్రము. అగ్రికల్చరల్ ఎకనామిక్స్. వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగము తెలుగు మీడియం సిలబస్. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం సిలబస్. వ్యవసాయ విస్తరణ మరియు గ్రామీణ అభివృద్ధి. అగ్రికల్చరల్ ఎనర్జీ సోర్సెస్ మిషనరీ. వ్యవసాయ శక్తి వనరులు యంత్ర పరికరాలు. ల్యాండ్ సర్వేయింగ్, వాటర్ ఇంజనీరింగ్ అండ్ గ్రీన్ హౌస్ టెక్నాలజీ. ల్యాండ్ సర్వేయింగ్, వాటర్ ఇంజనీరింగ్ మరియు గ్రీన్ హౌస్ టెక్నాలజీ తెలుగు మీడియం సిలబస్.